నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. నిత్యం మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి అలాంటి సందేహాలకు పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో కూర్చొని ఏ దిక్కును పూజ చేస్తే కనుక మనకి మంచి ఫలితాలు ఉంటాయి? శ్రీ మహాగణపతి అయి నమః, శ్రీ లక్ష్మీ సరస్వతి దేవి అయి నమః. చాలా చక్కగా ప్రశ్న వేశారు. మన ఇంట్లో ఏ దిశాన కూర్చుని పూజార్ధన చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి, మీ పిల్లలు మంచిగా చదివి ఫస్ట్ ర్యాంక్లో రావాలి, మీ వారి ఒక సంపద అతీతంగా పెరగాలి, మీరు సొంతింటి కళ నిర్మాణం కావాలి, మీ ఇల్లంతా బంగారంగా మారాలి, మీరు ఆర్థికంగా అప్పుల బాధ నుండి బయటపడాలి అప్పుడే ఎటువంటి దిశలో మనం భగవంతుణ్ణి కూర్చొని మనం పూజించడం వల్ల సులభంగా మనకు భగవంతు అనుగ్రహం రావటం అప్పుడే కొన్ని ప్రదేశాలు మనకు ఇంపార్టెన్స్ మన ఇంట్లో ఉంటాయి. ఓకే ఏమ్మా, ఏమంటే మేము ఈశాన్యం సైడే భగవంతుని పెట్టుకున్నాం, ఈశాన్యం ముఖం కూర్చొని పూజ చేసుకుంటే మనకు ఆ ఫలితం లభిస్తుందా? మేము దక్షిణాముఖాన్ని కూర్చొని చేస్తే మనకు ఫలితం లభిస్తుందా? మేము ఉత్తర ముఖాన్ని కూర్చుంటే ఆ ఒక దశ ఫలిస్తుందా? లేదా అప్పుడే అన్ని దిశలో కాకుండా మధ్యలో కూర్చొని ప్రార్థన చేయటం వల్ల ఎటువంటి రావటం జరుగుతుందని కూడా అడుగుతుంటాను. మీరు ఇల్లు ఏ ముఖం ఉన్నా పర్వాలేదు, ఓకే. అయితే ఒక పిరమిడ్ టైప్ లాగంటివి ప్లాస్టిక్వి కానీ రుద్రాక్షలో కానీ పిరమిడ్ చేయించుకోవాలి. ఓకే. 4 సైడ్న పిరమిడ్ టైప్గా చేసుకొని పైన హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి. ఆ పిరమిడ్లో దాని చుట్టూ, ఆ పిరమిడ్ చుట్టూ మొత్తం కూడాను ఏదైతే మనకు బాక్స్ ఉంటుంది కదా 4 వైపున కాపర్ వైర్తో చుట్టూ ఉండాలి. మొత్తం ఉండి హ్యాంగింగ్ లాగా మనము ఏదైతే మనము లైట్ వేలాడిస్తాం కదా దాన్ని, ఆ రకంగా దాన్ని పిరమిడ్ని వేలాడించి మన శిరస్సు పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. కింద దర్భచాప కానీ లేదంటే పీట కానీ వేసుకొని తూర్పు దిశ లేదా ఉత్తరం దిశ లేదా మీరు పరమట దిశ కూర్చొని పద్మసిద్ధాసనము వేసుకొని లేదంటే సుఖాసనం వేసుకొని మీరు ఇటువంటి ఆసనాల్లో మీరు మంచిగా సాధన చేసుకోవాలి. సుఖాసనం వేసుకున్న సమయంలో ఆ రోజున మీరు ఎటువంటి పదార్థం స్వీకరించాలి అంటే ఎక్కువ శాతం దీనికి ఉపవాసం అనేది ఒక పాటిస్తారు. పిరమిడ్ కింద కూర్చొని ఆ ఒక దిశని పాటించి ఒక పవర్ని మనం తెచ్చుకోవాలంటే ఒక దిశ ఉంటుంది. ఆ దిశలో మనం పాటిస్తే మీకు మంచి ఒక పవర్ రావటం జరుగుతుంది. దానికంటే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ తప్పిస్తూ చిన్ముద్రతో సుఖాసనం వేసుకొని చక్కగా కూర్చొని మీరు సాధన చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటనేది మీరు మాకు కింద స్క్రోలింగ్ అయ్యే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే ఆ మంత్రం కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ మంత్రంతో అతీతమైనటువంటి శక్తి మీకు రావటం, మిమ్మల్ని చూడంగానే ఒక విద్యుత్ కాంతిని చూసినంత ఒక ఫలితం లభిస్తుంది. ఎట్లా కాంతి కనపడుతుందంటే తెలియదు ఇంకా మనకి, అంత మాదిరి ఒక కాంతి కనపడుతూ ఉంటుంది. ఇంట్లో కూడాను వాతావరణం కూడా మారిపోతుంది. ఊరికే భార్యాభర్తలకు కొట్టాట లేకుండాను మరి ఇంకేదైనా కూడా సమస్యలు ఉన్నా కూడా బయటపడబెట్టేట్టుగా చేసుకోవచ్చు. అలాగే గురుజీ, మీరు చెప్పినట్టు విధంగా ధ్యానం చేయాలి అనుకుంటే కనుక ఇంట్లో పెద్దవాళ్ళు చేయొచ్చా, చిన్నపిల్లలు కూడా చేసే అవకాశం ఉందంటారా? ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చమ్మా. ఎవరైనా కూడా, అంటే వృద్ధులు ఒకవేళ వాళ్ళకి కూర్చోడానికి ఓపిక ఉంది అంటే పద్మాసనం సుఖాసనం వేసుకోవాలంటే సాధారణ విషయం కాదు. కాబట్టి ఇవాళ రేపు 90-80 ఏళ్ళ వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఆసనాలు వేస్తున్నారు. ఏమా, వాళ్ళంతా కూడా పద్మశ్రీ పద్మభూషణ్ కూడా అవార్డులన్నీ తీసుకున్నారు. అంటే మహోత్కరమన్నారు. వారణాసిలో కూడా మనకైనా వారు కూడా పెద్దవారు 120 సంవత్సరాల పాటు కూడా ఏకదాటిగా యోగాసనం వేసుకుంటూ అద్భుతంగా లోక కరుణార్థం కోసం ఆయన ఉన్నారు. సో ఇటువంటి మహాపురుషులు మనకు ఉండడం వల్లనే చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనము
ఆసనం వేసుకొని పిరమిడ్ కింద ఒక దిశ అంటే ఈశాన దిశ కావచ్చు, ఉత్తరం దిశ కావచ్చు, అది కూర్చొని చక్కగా మీరు సాధన చేసుకుంటే మంచి ఫలితం. ఆ మంత్రం ఏంటిది అప్పుడే నేను మీకు ఇస్తాను. అది ఒకటి పనికిరాని రోజుల్లో అంటే ఏదైతే వాళ్ళకి ఆ రోజులలో కూర్చోకూడదు. నార్మల్ డేస్లో తలస్నానం చేసుకొని కూర్చోవాలి. అంటే ప్రతిరోజు కూర్చోవాలా అని కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఏమా. ప్రతిరోజు అవసరం లే, మీరు ఏదైనా ఒక రోజు ఎన్నిక చేసుకోండి. అంటే మీరు వర్కింగ్ చేస్తున్నారంటే మీకు హాలిడే ఎప్పుడు వస్తుందో చూసుకోండి. ఆ రోజున ప్రత్యేకంగా మీకు మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. హాలిడే ఎప్పుడైతే ఉందో మంచి ఫలితం వస్తుంది. అంటే ఆదివారమా, శుక్రవారమా, శనివారమా, ఎనీ డే అండ్ వీక్లీ ఆఫ్స్ ఉంటుంది. లేదు మీరు ఇంట్లోనే ఉంటున్నారు అప్పుడే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. మీ యొక్క చాయిస్. ఎంత తొందరగా చేసుకుంటే మీకు అంత లాభం రావటం జరుగుతుంది. అలాగే గురుజీ మీరు చెప్పేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓన్లీ పూజ టైంలోనే పాటించాలా, లేకుంటే నార్మల్గా మనం ఖాళీ సమయంలో కూడా అలా చేయొచ్చా? ఓన్లీ ఎప్పుడైతే ఆ పిరమిడ్ మధ్యగా మీరు రుద్రాక్షలు చేసుకున్నా, కాపర్ వైట్తో చేసుకున్నా, లేదంటే ప్లైవుడ్లో చేసుకొని దాని చుట్టూ కాపర్ వైట్తో చేసుకొని కూర్చొని ఉంటారు కాబట్టి పైనుంచి కూడాను ఆ ఒక కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఆ ఒక శరీరం అంతా కూడాను ఆ ఒక అద్భుతమైన డివైన్ స్పిరిచువల్ కోచ్లో వెళ్ళిపోతారు వాళ్ళు కంప్లీట్గా. ఇప్పుడు నా ఒక వెబ్సైట్ కూడా అదే ఉంది, శ్రీ రాజన్ గురుజీ డివైన్ స్పిరిచువల్ కోచ్ అని ఉంటుంది. దాంట్లో మీరు ఎంటర్ అవుతే నేను ఏ విధానమైన ముద్రలు, ఎటువంటి ఒక సాధనలు, ఎటువంటి ఒక ఇది అనేది కూడా నేను చెప్తూ ఉన్నాను. దానివల్ల ఎన్నో లక్షల మంది కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక సాధన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అందరూ కూడా సుఖపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మనం అందుబాటులో లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాణం అంటే ఫోన్స్ ద్వారా కానీ ఆన్లైన్ల ద్వారా కానీ వాళ్ళతో వీక్షించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకంతా కూడా మేము స్పిరిచువల్ కోచ్ ఇవ్వటం, ఆధ్యాత్మిక చింతతో రావటం, మెంటల్ టెన్షన్స్ బయటపడిపోవటం, అనవసరమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఏకాంతమైనటువంటి ప్రదేశానికి మీరు ఆడలో కూర్చుంటే ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఇంకా చుట్టూ మంచు కొండలు, గ్రీన్ ఏరియా అవన్నీ పెరుగుతుంటాయి. సో ఈ రకమైనటువంటి ఒక దైవిక్యమైనటువంటి ఒక శక్తి ఆ మంత్రము ఆ పిరమిడ్ ఆ మనిషిని ఆ స్థాయికి చేరుతుంది. ఇదే మీరు డీప్గా వెళ్తే ఒక మంచి 3 feet హైట్కి లేస్తారు మీరు వితౌట్ సపోర్టింగ్. కంప్లీట్గా మనం అందులో అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కూడా మీరు కపాల యోగం పోయిన తర్వాత పరకాయ ప్రవేశం కుండలి యోగ ద్వారా మీరు వెళ్ళిపోయిన తర్వాత 3 feet హైట్కి మీరు హైట్లో లేచి కూర్చుంటారు. అప్పుడు మీకు దివ్యదృష్టి వస్తుంది. ఎవరైనా కూడా మనిషి ఎదురై నిలబడితే కూడా వాటి చరిత్రని మీరు చెప్పగలుగుతారు. అంతటి మహోత్కరమైనటువంటి ఒక శక్తి పెరుగుతుంది. అలాగే గురుగారు, ఈ మంత్రాన్ని జపించడం అనేది ఏ ఏజ్ వాళ్ళు చేయాలి? ఇది 18 అబోవ్ నుంచి 70 వరకు ఎవరైనా చేసుకోవచ్చు. 18 years అబోవ్ నుంచి 70 వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత చక్కగా చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితం రావటం అని జరుగుతుంది. అలాగే మీరు చెప్పారు కదా మంత్రాన్ని పఠించడం వల్ల మంచి జరుగుతుందని. కానీ ఎవరైనా మంత్రాన్ని జపించేటప్పుడు గురువు గారి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి, గురువుగారి ఆధ్వర్యంలో జరగాలి అంటారు. అవునండి. అది కుదరని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి వారికి ఎలా? దానివల్లని యంత్ర రూపం అంటే వీడియో కాల్ చేసి మాతో మాట్లాడితే మేము వీడియో కాల్లో వాళ్ళకి స్పిరిచువల్గా మేము అన్ని విధానమైనటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఏ దిశలో కూర్చోవాలి, ఏ రకంగా కూర్చోవాలి, మీరు ఇండియాలో ఉన్నా సరే విదేశాల్లో ఉన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని విధాలుగా మేము మనకి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ గురుగారు. ఏ దిక్కున కూర్చుంటే కనుక మనకి మంచి ఫలితాలు వస్తాయి, పూజ చేస్తాను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.